హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజైతే డేట్ వచ్చేప్పటికే 2వ తారీఖు ఫ్రెండ్స్, జనవరి 2. నేను వీడియో అయితే చేయలేదు. నిన్న మొన్న చాలా 1 వీక్ నుంచి అయితే సరిగా అయితే వీడియో అయితే చేయట్లేదు. ఎందుకంటే ఆర్డర్స్ అయితే సరిగా లేదు. ఆర్డర్స్ లేకుండా చేసినా కూడా మనం లాస్ పడిపోతామని చెప్పేసి ఆర్డర్స్ అయితే చేయలేదు. ఫెస్టివల్ టైంలో ఏదే టైంలో అయినా కానీ మనం ఏదైనా ఆర్డర్ కోసం అయితే స్విగ్గీ కానీ జొమాటో కానీ దేంట్లో కానీ చేసినా కూడా మనకైతే ఆర్డర్స్ అయితే ఉండవు. ఈరోజైతే నేను స్విగ్గీ అయితే చేస్తున్నా. ఆర్డర్స్ అయితే నేను తెలిసి ఈరోజు కూడా లేవు. 1 వీక్ అయితే ఉండవు, కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి వచ్చేసాను, డ్యూటీకి అయితే వచ్చేసాను. ఇంకా అయితే నేనైతే డ్యూటీ అయితే ఇంకా ఆన్ చేసుకోలేదు. టైం ఇప్పుడు వచ్చేటప్పటికి 12:44 అయితే అయింది. లేట్ అయ్యి ఇంట్లో పనులు అది చూసుకునేటప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. చూస్తాం ఇప్పటి నుంచి ఈరోజు అయితే ఎన్ని ఆర్డర్లు ఇస్తాడని చెప్పేసి చూస్తాము. ఆఫర్లు కూడా ఇంకా నేనైతే చూసుకోలేదు. చూసుకుందాం ఆఫర్లు ఏ రకంగా ఇచ్చాడైతే ముందుగా మనమైతే ఆఫర్లు చూసుకుందాం. ఆఫర్ చూసుకున్నట్లయితే 20% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని అయితే ఇచ్చినాడు. షిఫ్ట్ అయితే బుక్ చేసుకుందాం. ఆర్డర్లు ఏమైనా పడతాయని చూస్తాం. 12 to 4 మళ్ళీ వచ్చేప్పటికి 7 to 11 2 స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. ఆన్లైన్లోకి అయితే వెళ్ళాను. ఇప్పుడు ఆఫర్ చూసుకుందాం. మెసేజ్ సెంటర్ PM నుంచి 3 PMకి 20% ఇచ్చాడు. 6 to 10 వచ్చేటప్పటికే 35% అయితే ఇచ్చాడు ఆఫరు. ఆర్డర్స్ ఉన్నాయో లేదు తెల్లలేదు, వెళ్దాము చూసుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది. ట్రాఫిక్లో అయితే ఉన్నాను, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టి వెళ్ళి పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నాం, వెళ్ళి డెలివరీ చేస్తాం. అయితే డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత అమౌంట్ ఇచ్చాడంటే మనకి చూస్తాం. అవుట్ ఆఫ్ జోన్ అయితే వేసాడు. 53 + 30 రిటర్న్ అమౌంట్. రిటర్న్ అమౌంట్ వస్తుందో లేదు చూస్తాం. రిటర్న్ అమౌంట్ అయితే మనకి ఇవ్వలేదు, కానీ రిటర్న్ ఆర్డర్ అయితే ఇచ్చాడు. 33 రూపీస్ అయితే ఇచ్చాడు. 3.7 km అయితే ఉంది. యాక్సెప్ట్ కొట్టేస్తాం, వెళ్ళి ఆర్డర్ పికప్ చేసుకునేస్తాం. సెకండ్ డెలివరీకి అయితే వచ్చేసాం. గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్ 12 11 12. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. సో నెట్వర్క్ 35 అయితే ఇచ్చిండ్రు. చూస్తాం, నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే లేదు. 2 అవర్ల 23 నిమిషాలు అయితే లాగిన్ అయితే ఉన్నాను, కానీ ఆర్డర్లు వచ్చేటప్పటికి 3 ఆర్డర్లు అయితే అయినాయి. చూడండి, అసలు ఆర్డర్స్ ఏమి లేవు. డ్యూటీ అయితే నేనైతే ఇప్పుడు చేయట్లేదు. ఇంటికి వెళ్ళి సాయంకాలం అయితే వచ్చి చూస్తాను. 6 నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా లేదని చూస్తాను. ఒకసారి చూడొచ్చు మీరు కూడా ఎన్ని ఆర్డర్లు పడినాయి, ఎంతసేపు అయితే నేను లాగిన్లో ఉన్నానని మీరు కూడా చూడండి ఒకసారి. 2 గంటల 23 నిమిషాలు అయితే నేను లాగిన్లో ఉన్నా. 3 ఆర్డర్లు వచ్చినాయి. 128 రూపాయలు. ఆర్డర్లు అయితే లేవు, అందుకని చెప్పేసి నేను ఆఫ్లైన్లోకి అయితే వెళ్తున్నా. ఆర్డర్స్ లేకుండా పూర్తి మనం తిరిగినా కూడా పెట్రోల్ వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి సాయంత్రం 6 అయితే స్టార్ట్ చేస్తాను. 6 లేదంటే 7 అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 7 గంటలకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూస్తాం, ఒకవేళ వస్తే 6 వస్తాను. వచ్చి చూస్తాం ఎన్ని ఆర్డర్లు అయితే ఈరోజు. ఇప్పుడైతే చేయాలనుకోవట్లేదు, ఇంటికి అయితే వెళ్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, టైం వచ్చేటప్పటికి 6:58 అయితే అయింది. నేను ఇప్పుడు 7 అయితే వెళ్దాం అనుకున్నా, కానీ ఆఫర్ కూడా లేదు. ఆఫర్ కూడా ఎత్తేసాడు. ఫ్రెండ్ కూడా ఫోన్ చేసాడు, ఆర్డర్స్ ఏం లేవు, ఎందుకు వెళ్తా ఊరికి వెళ్ళి పెట్రోల్ ఖర్చు ఎందుకని చెప్పేసి అన్నాడు. అక్కడ టైం వేస్ట్ చేద్దాం, ఎందుకంటే అయితే టైం మనం ఇంట్లో స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. ఈ వారం ఇంట్లో ఉన్నాను కదా, ఇంక 2-3 డేస్ అట్లా ఇంట్లోనే పెట్టుకోవాలనుకున్నాను. చూస్తాం, రేపేమన్నా ఆఫర్ ఉంటే రేపు కూడా స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. ఆఫర్ అయితే ఏమీ లేదు. ఆఫర్ కూడా ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ వచ్చేటప్పటికి 6 to 10 వచ్చేసి 35% అన్నాడు. 35% కూడా సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమనుకున్నారు, కానీ అది కూడా ఎత్తేసాడు. అది కూడా లేదు. అందుకని చెప్పేసి అయితే నేను అయితే వెళ్ళట్లేదు. మీద వచ్చేటప్పటికి నేను స్విగ్గీ ఒకటే చేసేదైతే లేదు. నార్మల్గా ఇప్పుడు మనకి దేంట్లో అయితే ఎక్కువ ఆఫర్ ఉంటుందో దాంట్లో అయితే చేయాలనుకుంటున్నాను. స్విగ్గీ మనకి ఆఫర్ ఉందంటే స్విగ్గీలో ఆ రోజు లాగిన్ అవుతాము. జొమాటోలో ఎక్కువ ఉందంటే కానీ జొమాటోలో చేయటము, జెప్టోలో ఉందంటే జెప్టోలో చేయటము.
ఈ 3 అకౌంట్లే కాకుండా నార్మల్గా ఈ 3 మనకి యాప్లే కాకుండా పోర్టర్ అనేది ఉంది, మళ్ళీ వచ్చేటప్పటికి షాడో ఫ్యాక్స్ ఉంది, బ్లింకిట్, మళ్ళీ వచ్చేటప్పటికి ఇది ఫ్లిప్కార్ట్ 10 minutes అని చెప్పేసి యాప్ చాలా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి మనకి ఒక్కో రోజు ఒక్కో యాప్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మనకి దేంట్లో ఎక్కువైతే అర్న్ అవుతుంది, ఒక రోజుకైతే ఏ రకంగా అవుతుంది, పార్ట్ టైం అయితే ఎంత అమౌంట్ అవుతుంది, మళ్ళీ వచ్చేటప్పటికి వీక్లీ ఇన్సెంటివ్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుంది, నార్మల్గా డైలీ ఇన్సెంటివ్ ఏ రకంగా అయితే ఉంటుంది, ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలనుకుంటున్నాను. నార్మల్గా అయితే మనకి కొంతమంది కొత్తగా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు అనుకుంటుంటారు దీంట్లో చేయాలంటే ఎట్లా, మనకి పెట్రోల్కి ఏ రకంగా, పెట్రోల్కి ఇబ్బంది స్టార్టింగ్లో వచ్చినప్పుడు పెట్రోల్ అమౌంట్ ఎంత అవుతుంది, మనకి అమౌంట్ అక్కడ ఒక స్విగ్గీలో చేసామంటే ఇంత అమౌంట్ అయితే ఎంత అవుతుంది అని చెప్పేసి కంగారు పడుతుంటారు. ఎవరైతే భయపడే పని అయితే లేదు. ఇప్పుడు 1 weekలో మనం చేసామంటే ఏదో ఒక రోజు 2 రోజులు లాస్ అయితే ఉంటాము, మిగిలిన 4 రోజులు అనేది మనము లాభంతో ఉంటాం. కానీ మీరు చేసి 1 రోజు 2 రోజులు చేసి వెళ్ళిపోయారంటే మాత్రం లాస్గానే ఉంటారు. అంటే మీకు లాభం అనేది అమౌంట్ అయితే ఉండదు, చేసిన వేస్తే. ఏదైనా అకౌంట్ మనం ఒకటి చేసామంటే కరెక్ట్గా ఒక 1 week అన్నా మనం ఒక యాప్ ఓపెన్ చేసింటే ఒక 1 week అన్నా చేసామంటే మనకి దాంట్లో అయితే ఇన్కమ్ అయితే ఉంటుంది. ఎర్నింగ్స్ ఒకరోజు ఈరోజు 200 కావచ్చు, రేపు 300 కావచ్చు, దాని తర్వాత 400 కావచ్చు, ఈ రకంగా అయితే మనకి అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి మనము ఫస్ట్ రోజు చేసాము అంటే ఈరోజు ఆర్డర్ లేవంటే స్టార్టింగ్లో కొత్తగా ఆర్డర్ రావు, ఎందుకంటే మనం కొత్త కాబట్టి మనం ఏ రకంగా అయితే ఆర్డర్ డెలివరీ చేస్తాము, ఏ రకంగా మనం ఆర్డర్ తీసుకుంటాం, కస్టమర్ల దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ ఏ రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి స్విగ్గీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత దాని తర్వాత మనం కరెక్ట్ పికప్ అయ్యి కరెక్ట్గా మనము టైం టు టైం అయితే డెలివరీ అయితే మనం చేసామంటే దాని తర్వాత మనకి ఆర్డర్స్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్లో చేసినప్పుడైతే నాకు ఫస్ట్ 3 days 4 days వచ్చేటప్పటికి నాకైతే ఆర్డర్ అయితే ఎక్కువ ఉండింది కాదు. దాని తర్వాత అయితే మంచి బాగానే ఆర్డర్స్ వచ్చింది. అంటే అప్పటికి వచ్చేటప్పుడు నా దగ్గర ఇంకో మొబైల్ లేనందువల్ల నేను అయితే వీడియో అయితే స్టార్ట్ చేయలేదు. అప్పటికే అకౌంట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అనుకున్నాను, కానీ అప్పుడు కాలేదు. దాని తర్వాత మళ్ళీ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చేటప్పటికి ఫెస్టివల్ టైము మనకి ఆర్డర్స్ అయితే లేకోకుండా అయిపోతున్నాయి. నేనైతే అప్పటికి వచ్చేప్పుడు స్టార్టింగ్లో నేను చేసినప్పుడు వచ్చేటప్పటికి ఒక రోజుకి 1800 2000 ఈ రకంగా వాన వచ్చినప్పుడు అయితే వర్షం వచ్చిందంటే 4000 దాకా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ రైన్ మోడ్ పడిందంటే కానీ ఆ రోజు పండగే 4000 5000 కానీ ఆ రోజు ఒక్కరోజు మనము బాగా చేసుకోవచ్చు. నాకు ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి అని చెప్పేసి నేను ఎక్కువ 12 గంటలకు వెళ్తాను. 12 గంటలకు వేసి 4 గంటలకి ఇంటికి వచ్చి మళ్ళీ తర్వాత 7 గంటలకు పోయి ఆ నైట్ 11 వరకు నార్మల్గానే చేసుకుంటున్నాను. మార్నింగ్ పొద్దున్నే మనం కరెక్ట్ 7 గంటలకు వేసి 4 గంటల వరకు చేసి 4 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 4 hours రెస్ట్ తీసుకొని తర్వాత 7 గంటలకి 11 వరకు చేసినా కూడా ఆరాంగా 2000-2500 వరకు అయితే మనం ఆరాంగా డైలీ అయితే అంత అమౌంట్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు. ఇంకా ముందు ముందని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.